రైతు హామీల సాధన దీక్ష అంటూ బీజేపీ ఒక్కరోజు దీక్ష చేపడుతుంది. ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు దీక్ష కార్యక్రమం చేపడుతుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడుగుదాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ జిల్లా సిర్గాపూర్ విలేజ్ నుంచి వచ్చాము. ఎంతైంది రుణమాఫీ నీకు? ₹1 కూడా కాలేదు. ₹1 కూడా? మన కాంగ్రెస్ మొత్తం చెప్తుంది 2 లక్షల రుణమాఫీ చేసినామని. రమ్మని చెప్పండి, నా దగ్గరికి నేను చూపిస్తా వచ్చిందో రాలేదా. ₹1 రాలేదు నాకు. ఎంత ఉన్నది నీకు రుణం? ఎంత ఉన్నది? 2.5 లక్షలు ఉన్నది. 2 లక్షల వరకు ఇస్తామన్నారు. ఆయన ఏం అడిగినాం మేము? ఆయన చెప్పింది అడుగుతున్నాం. 2 లక్షల వరకు అన్నా 2 లక్షలు ఇయ్యు. 50,000 అయితే అడుగుతలేం కదా. 10 లక్షలు ఉంటేంది, నువ్వు 2 లక్షలు ఇస్తే అయిపోతుంది కదా. ఒక లక్ష ఉన్నోడికి 2 సార్లు ఇచ్చిండు. కేసీఆర్ ఒకసారి ఇచ్చిండు, ఈయన ఒకసారి ఇచ్చిండు. మరి 2 లక్షలు ఉన్నోడు ఎటన్నా పోనాయిగా. ఏం ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో. అప్పుడు ఏది మన వరికి 500 బోనస్ ఇస్తామన్నారు. అప్పుడు నాకు 185 క్వింటాలు వెళ్ళింది. ₹1 బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడేమో సన్నాలకి ఇస్తామని చెప్పేసి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ ఏరియాలో మొత్తం రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒక 40% ఉంటారు. మా ఊర్లోనే ఒక 40% వెళ్తారు ఈజీగా. ఒక విలేజ్లోనే 100 మంది ఉంటే 40 మందికి రాలేదు. 18,000 కోట్లు ఇచ్చినాం ఆల్రెడీ. మొత్తం భారతదేశంలో ఒకటే ఒక రాష్ట్రం ఇన్ని వేల కోట్లు ముఖ్యమంత్రి అంటే రైతులకు ఇవ్వడం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది కదా. ఇచ్చిండొచ్చు 18,000 కోట్లు, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సింది. ఇంకా రాని వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి? మేము అడిగేది ఒక్కటే, 2 లక్షలు దాటిన వాళ్ళకి 2 లక్షలే ఇవ్వు. నువ్వు 6 లక్షలు ఉంటే 6 లక్షలు ఇవ్వమని మేము అడగట్లేదు. మేము మిమ్మల్ని ఏదైతే బోనస్ ఉన్నావో బోనస్ ఇవ్వు. రైతు భరోసా ఒక సీజన్ దాటిపోయింది, దానికి 11,000 13,000 కేట్లు మిగిలినట్టే కదా వాళ్ళకి. ఆ మిగిలిన డబ్బులు అయినా కానీ 2 లక్షల వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తాను గుర్తున్నదా? రైతుకు లేదు, అసలు రైతుకే లేదంటే కౌలు రైతు దాకా పోయినావు నువ్వు. అసలు రైతుకే ఇవ్వలేదు ఆయన. ఎవరికి ఇచ్చిండు? నేను అసలు రైతునే, నాకు ఇచ్చిండా? రైతు భరోసా అయితే ₹1 ఇవ్వలేదు. రుణమాఫీ 2 లక్షల పైన ఉన్నది, అది లేదు. మన వరికి బోనస్ ఇస్తామని చెప్పిండు, ఆ 500 బోనస్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా సన్నాలకు అంటుండు, ఆ సన్నాలకు కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు. నమ్మకం లేదు అసలు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, 2 లక్షల వరకు ఇస్తా అన్నాడు, ₹1 ఇవ్వలేదు. 500 బోనస్ ఎట్లా ఇస్తాడని నమ్మమంటారు మిమ్మల్ని? మీరైనా నమ్ముతారా ఇట్లా చేస్తే? మీకు రాకపోతే మీరు నమ్ముతారా? మాకైతే ₹1 రుణమాఫీ రాలేదు, బోనస్ రాలేదు, రైతు భరోసా కూడా రాలేదు. ఆ కేసీఆర్ ప్రభుత్వం అయినా ఇంత టైంకి రైతు బంధు ఉంటే రైతు బంధు ఇచ్చింది. ఏదో రుణమాఫీ అన్న ఏదో అన్నారు, 4 విడతలు అన్నారు, ఇచ్చారో ఇయ్యారో దేవుడికి గుర్తు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. మాకు ఎప్పుడు రాలేదు. మాకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకి అయితే ఎప్పుడు రాలేదు. ఎందుకు కాలేదనుకుంటున్నావు నీకు? అంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తారా? ఆఫీసర్లు కలిసి ఏమంటారు? బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మా దగ్గర ఎటువంటి ఇంకా మాకు ఆర్డినెన్స్ రాలేదు, మీ గురించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు గవర్నమెంట్ నుంచి, ఏం తెలియదు మాకు. గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు మేము ఏదైనా చెప్పగలుగుతామంటారు. ఏదో జిరాక్స్ కాపీలు ఇవ్వండి అంటున్నారు, కానీ సగం మంది అది వేస్ట్ కథ అంటున్నారు, ఇవ్వట్లేదు. జిరాక్స్లు తీసుకురమ్మంటారు. మీ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళని కలిసిన లోకల్ ఎమ్మెల్యే ఈయన కూర్చున్నాడు కదా దీక్షలో. మా ఎమ్మెల్యే ఈయన ఉన్నప్పుడు మేము ఈయన ఉంటాం, ఇంకేం చేస్తాం మరి? మా ఎమ్మెల్యే ఈయన ఉన్నాడు, అది రాలేదని చెప్పి దీక్షలో కూర్చున్నాడు కదా. రుణమాఫీ ఇవ్వలేదు, మన కూలీలకు కూడా ఇస్తామన్నది ఇవ్వలేదు, మాకు కూడా రైతు భరోసా రాలేదని మేము అందుకే దీక్ష దగ్గరకు వచ్చినాం. మేము కూడా అవన్నీ ఇచ్చి ఉంటే మేము ఎందుకు వస్తాం? ఆయన కూడా ఎందుకు దీక్ష చేస్తాడు? చేస్తారా ఎవరైనా? ఇచ్చిన తర్వాత ఇవ్వలేదని చెప్తే ఎవరో ఊరుకుంటారా? మేము అందరం కలిసిపోయి మా ఎమ్మెల్యేకి చెప్పుకున్నాం కాబట్టి ఆయన ఈ దీక్ష చేస్తుండు. అంటే నా నియోజకవర్గంలోనే ఈ ప్రాబ్లం ఉందంటే ఎంటైర్ రాష్ట్రంలో కూడా ఉంటుందని ఆయన భావించిండు కాబట్టి ఈ దీక్ష అనేది పూనుకున్నాడు ఆయన. రైతు భరోసా అయితే అసలు లేనే లేదు. ఒక టర్మ్ అయిపోయింది, మీకు కూడా తెలుసు. అయిపోయిందే లేదు ఒక టర్మ్. వానాకాలం సీజన్ అయిపోయింది, ఇంకో నెలలో యాసంగి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా ఇస్తాడన్న నమ్మకం కూడా రైతులలో కోల్పోయారు. వాస్తవం చెప్పాలంటే ఏమీ లేదు అసలు. వాళ్ళ ఆర్భాటాలు తప్ప ఏం కనబడట్లేదు. చేస్తున్నాడొచ్చు, అదే ఎలా జరుగుతుంది అంటే నలుగురికి లాభం జరిగితే నలుగురికి నష్టం జరుగుతుంది. నమ్మిరు కదా, ఓటేసారు కదా కాంగ్రెస్. ఓటేసిర్రు, మా దగ్గర కూడా వేసిర్రు ఓటు. అంతా రాష్ట్రం మొత్తం వేసిర్రు. ఆయన సీఎం సీట్లో కూర్చోబెట్టిర్రు, కానీ రైతులనే డోకా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను కూడా వేసినట్టే కదా. ఇప్పుడు నేను ఏదో మా ఎమ్మెల్యే అని చెప్తున్నాను, నేను కూడా కాంగ్రెస్కు జుట్టు తెల్లవాడదాకా మొత్తం కాంగ్రెస్ మనిషినే. నేను కూడా కాంగ్రెస్ వాదినే. ఎందుకంటే కాంగ్రెస్ రైతు పక్షపాత అంటది కాబట్టి నా విషయంలో నేను కూడా కాంగ్రెస్ వాదినే. కాకపోతే వీళ్ళు చేసే ఏదైతే విధానాలు ఏదైతే ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినప్పుడే ఆయన మళ్ళీ సీఎం అవుతాడు కానీ ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కూడా కాలేడు. ఇటువంటి పరిస్థితులు చేసుకుంటే 10 ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటుంది, ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి అని చెప్తాను. నువ్వు ఎమ్మెల్యే గెలవంటున్నావు. నేను చెప్పనా? కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు. ఏమైంది లాస్ట్కు?
నెక్స్ట్ కూడా మేమే అని అన్నాడు. అక్కడ ఏపీలో సీఎం వై నాట్ 172 అన్నాడు. ఇప్పుడు ఏడున్నాడు? అదే జరుగుతుంది ఎవరికైనా. రైతును నమ్ముకుంటేనే నువ్వు రాజ్యం వెళ్తావు. రైతును దాగా చేస్తే రాజ్యం అనేది నీకు రానే రాదు. మేమైతే ఓటేయం ఇట్లా చేస్తే మేమైతే ఓటు. రైతులందరినీ నమ్మి నీకు ఓటేస్తే మమ్మల్ని అందరినీ డోకా చేసామని చెప్పేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో నీకు రైతులంతా బుద్ధి చెప్తారని చెప్పేసి ఆ రైతులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరు చెప్పుకొని మాకు రుణమాఫీ రాకుండా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే రైతులు చెప్తున్న పరిస్థితి. 100% రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.